ఇంటి గౌరవాన్ని ఇంటి కోడలు నిలబెడుతుంది అంటారు. ఆ మాట నిజం చేసింది నా రెండో కోడలు విజయశాంతి. ఈ అమ్మాయి నా కోడలు కావటం నిజంగా నా అదృష్టం. తనే లేకపోతే ఈరోజు నా పెద్ద కొడుకు అర్జున్ ఇంకా జైల్లోనే ఉండేవాడు. మా మీద పడ్డ నింద మాయని మచ్చలా మిగిలిపోయి ఉండేది. ఇంత చేసినా నా కోడలికి నేనేమివ్వగలను? మీ అందరి సమక్షంలో కృతజ్ఞతలు చెప్పడం తప్ప. మావయ్య గారు, దయచేసి మీరు అలా మాట్లాడకండి. మీరు నాకు కృతజ్ఞతలు చెప్పడం ఏంటి? కుటుంబంలో నేను ఒకదాన్ని. ఇంట్లో బాధ్యతలు నావి కూడా అవుతాయి కదా. ఇంటి పరువు కాపాడాల్సిన బాధ్యత నాకు కూడా ఉంటుంది. నా బాధ్యత నేను నెరవేర్చాను. అయినా ఇందులో నేను ఒక్కదాన్నే చేసిందేం లేదు మావయ్య గారు. గోడౌన్ తగలబడిపోయిన రోజు ఎవరికి వాళ్ళు భయంతో పారిపోతూ ఉంటే ఆ మంటల్లోంచి ప్రాణాలకి తెగించి మరీ మిమ్మల్ని కాపాడిన వారు ఇంకొకరున్నారు. ఆయన గురించి చాలా మంది తక్కువగా మాట్లాడుతున్నారు. తాగుబోతూ, తిరుగుబోతూ, గాలోడు అని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పేర్లు పెట్టేసుకుంటూ ఉన్నారు. మరి మంటల్లో చిక్కుకుపోయిన మావయ్య గారిని ప్రాణాలతో కాపాడింది ఆ గాలుడే, ఆ తిరుగుబోతే. షాపింగ్ మాల్ని సీజ్ చేసి వ్యాపారం చేసుకోవడానికి లేదని మా పరువుని నడి రోడ్డు మీద వేసినప్పుడు అసలు నేరస్తుడు ఎవరో పట్టుకోవడానికి నాతో పాటు అడుగడుగునా నడిచింది ఈరోజు మావయ్య గారు నన్ను ఇంత గొప్పగా పొగడడానికి ముఖ్య కారణమైంది మరెవరో కాదు, ఆ గాలోడే, ఆ తాగుబోతూ, ఆ తిరుగుబోతే, ద వన్ అండ్ ఓన్లీ